For advertisements, please contact 8125893028. మా ఈమెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. అమ్మ, ఆడవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయాలా? ఒకవేళ చేస్తే ఏ ఏ రోజుల్లో తలస్నానం చేయడం మంచిదమ్మా? ఏ ఏ రోజుల్లో చేయకూడదు? నేనైతే ప్రతిరోజు తలస్నానం అనేది, ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది, ప్రతిరోజు తలస్నానం చేస్తాం. శ్రావణ మాసం వచ్చింది, ప్రతిరోజు తలస్నానం చేస్తుంటాం. ఎందుకంటే కార్తీక మాసం మనం శివునికి పెట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు శ్రావణ మాసం అంటే అమ్మవార్లకు పెడుతూ ఉంటాం. అందువల్ల దసరా రోజులు వచ్చాయి. కానీ ఈ మధ్య రోజుల్లో మాత్రం కొంతమంది ఈ తలస్నానాలు ప్రతిరోజు చేయడం అనేది పాత రోజుల్లో చేస్తూ ఉండేవాళ్ళేమో, కానీ ఈ మధ్య రోజుల్లో శుక్రవారం, శనివారం, సోమవారం ఈ 3 రోజులైతే కంపల్సరీగా నేను చేస్తూ ఉంటాను తలస్నానం. అందువల్ల కొంతమంది అలా చేస్తూ ఉంటారు తలస్నానం. అంటే గురువారం కూడా తలస్నానం చేస్తూ ఉంటారు కొంతమంది. బాబాకు అంత ఆక్షేపణలు అవన్నీ లేవు కాబట్టి శుక్రవారం, శనివారం, సోమవారం మాత్రం తలస్నానం చేస్తూ ఉంటారు. అమ్మ, ఆడవాళ్ళ అలవాట్ల మీదే ఈ ధనం కానీ పేదరికం కానీ ఆధారపడి ఉంటాయని అంటారు. ఇది ఎంతవరకు నిజం? అందుకే కదా అంటారు, ఇల్లుని చూసి ఇల్లాలని చూడు అనేసేసి అంటారు. ఏ పెళ్లి చూపులకైనా ముందు పెళ్లి చూపులకు ఆ అమ్మాయిని చూసి చూడరు, ముందు ఇల్లుని చూస్తుంటారు. ఇల్లు ఎలా ఉందా, పరిశుభ్రంగా లేదా అనేసి. తర్వాత ఇల్లాలని చూస్తుంటారు. ఆ ఇల్లాలు ఎలా ఉంది, ఆమె ఎంత పద్ధతిగా ఉంది, వాళ్ళ హాస్పిటాలిటీ ఏమిటి, వాళ్ళ టేబుల్ మేనర్స్ ఏంటి అనేది అన్నీ ఆలోచిస్తుంటారు. అందువల్ల ఏదైనా ఒక సిరి సంపదలు రావాలి అంటే ఆడద మూలం. ఆడ మనిషి అనేటప్పటికి ఇంట్లో ఉంటేనే అందం చద్దం అనేది ఉంటుంది. ఇల్లుని చూడు, ఇల్లాలని చూడు. అలాగే కూడా ఇంటి దిక్కు లేదా, ఆడదిక్కు లేదా, దీపం పెట్టేవాళ్ళు లేరా అంటే దీపం పెట్టేవాళ్ళు లేరా అంటే ఆడవాళ్ళు లేరా అని అర్థం. అందువల్ల ఆడవాళ్ళు అనేటప్పటికీ వాళ్ళొక పద్ధతి, క్రమశిక్షణ, ఒక పిల్లల మీద ఆప్యాయత, భర్త మీద ప్రేమాభిమానాలు అవన్నీ ఉంటే ఆ ఇల్లే నిజంగా ఒక స్వర్గసీమగా మారిపోతుంది. అంతేగాని చీటికి మాటికి ఇద్దరు కురుక్షేత్రంగా మొగుడు పిల్లలు దెబ్బలాడుకుంటూ పిల్లలు ఏడుపులు దుఃఖాలతో ఉండి చిరుగు పవర్ గబ్బలు వచ్చి మధ్యస్థం చేసే వాళ్ళిద్దరిని దూరం చేస్తాం. ఇలాంటివన్నీ అంటే ఈ చీదరగా అనిపిస్తుంది. ఎప్పుడైనా సౌమ్యత, శుభ్రత అనేది ఆడవాళ్ళల్లోనే ఎక్కువ ఉంటుంది. అట్లాగే వాళ్ళల్లో ఒకళ్ళ పొందిక, పద్ధతి అనేది కూడా ఆడవాళ్ళల్లోనే ఉంటుంది. అందువల్ల ఆడదాన్ని చూసాకే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి అనేది ఇంట్లో వస్తుంది అనేసి అంటూ ఉంటారు. ఎవరైనా చూస్తే అయ్యో ఇంటికి ఆడదిక్కు లేదా అంటారు. ఆడదిక్కు లేదా అంటే అప్పుడు అంత దారుణమైన మాట ఇంకొకటి లేదు. అందువల్ల ఆడవాళ్ళ నుంచే పుట్టుకొని వస్తుంది. కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, క్షేమంగా ఉండాలి, పూజా విధానాలు చక్కగా చేసుకుంటూ ఉండాలి.